ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకేంటంటే ఎల్స్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తున్నాం. దేని లోపట అంటే లూప్ లోపట ఎల్స్ స్టేట్మెంట్ గురించి చూస్తున్నాం. సో ఇఫ్ కండిషన్లో వచ్చేసి మనకేంటి సింపుల్ ఇఫ్ యూజ్ చేసాం, ఇఫ్ ఎల్స్ యూజ్ చేసాం, నెక్స్ట్ ఇఫ్ యూజ్ చేసాం. అదే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి ఎల్స్ స్టేట్మెంట్లో అంటే లూప్ లోపట ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలనుకున్నాం. ఇది వైల్ లూప్ లోపటైనా ఫర్ లూప్ లోపటైనా ఎల్స్ స్టేట్మెంట్. సో మరి ఇక్కడ ఏ విధంగా వర్కౌట్ అవుతుందని చూద్దాం. సో సపోజ్ ఇది ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. సో అంటే మనకు లూప్ అంటే ఏమనుకున్నాం, ఒక కంటిన్యూషన్ ప్రాసెస్లో జరిగేదాన్ని లూప్ అని ట్రీట్ చేసాం. సో ఇప్పుడు ఒక ఒక తీసుకున్నాను, సపోజ్ కౌంట్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో కౌంట్ అనే వేరియబుల్లోకి 0 అసైన్ చేసాం. సో 0 అసైన్ చేసి దెన్ వైల్ అని ఇచ్చేసి కౌంట్ లెస్ దాన్ 5 అని ఇస్తాం. కౌంట్ లెస్ దాన్ 5 అని ఇస్తాం. సో అంటే కౌంట్ అనే వేరియబుల్లో 0 ఉంది, దెన్ దాన్ని అప్ ఎక్కడ వరకు చెక్ చేయాలన్నా లెస్ దాన్ 5 అన్నాం. అంటే సో అంటే అప్ టు ఎక్కడ వరకు తీసుకుంటుంది, 4 వరకు తీసుకుంటుందా, 5 వరకు తీసుకుంటుందా? 5 వరకు తీసుకుంటుంది. సో ఈక్వల్స్ టు ఇస్తే 5 వరకు తీసుకుంటుంది. లెస్ దాన్ ఈక్వల్స్ టు అంటే ఆ వాల్యూ అంతకంటే బిలో వాల్యూ కూడా కన్సిడర్ చేయాలన్నప్పుడు ఏది యూజ్ చేయాలి, ఈక్వల్స్ టు. సో మనం ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఓన్లీ 4 వరకే తీసుకుంటుంది, అంటే 4 వరకే కండిషన్ చెక్ చేస్తుంది. సో మరి ఇక్కడ ఏం చేస్తాం, కౌంట్ లెస్ దాన్ 5 అని ప్రింట్ చేస్తాను, తర్వాత కౌంట్లో ఉన్న వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తాను. సో ఫస్ట్ 0 ఉంది, తర్వాత 1 అవుతుంది, తర్వాత 2 అవుతుంది, తర్వాత 3, 4 కాగానే ఇక్కడ కండిషన్ చెక్ అవుతుంది. సో 5 తర్వాత ఏంటి, 4 అయిపోయిన తర్వాత కౌంట్లో కూడా 5 వాల్యూ అవుతుంది. సో ఇక్కడికి వస్తే కండిషన్ సాటిస్ఫై కాదు కాబట్టి నాకు ఏంటి ఇప్పటి వరకు అయితే ఏంటి ఏం బ్లాక్ ప్రింట్ కాకుండా టర్మినేట్ చేయడం కాకుండా మనకి ఏం చేస్తాం, ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేయడం ద్వారా ఏంటి ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేయడం ద్వారా లూప్ బ్లాక్ రిపీట్ అయ్యేంత వరకు రిపీట్ అవుతుంది. ఏంటి లూప్ బ్లాక్ రిపీట్ అయ్యేంత వరకు రిపీట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ మాత్రం ఏంటి రిపీట్ కాదు అన్నాడు, అంటే లూప్ బ్లాక్ లోపల రిపీట్ కాదు. సో మరి ఏంటి ఈ సాటిస్ఫై కానప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎల్స్ బ్లాక్ అనేది వస్తుంది. ఆ బ్లాక్ సాటిస్ఫై కానప్పుడు ఏం జరుగుతుంది, ఎల్స్ బ్లాక్ అని వస్తుంది. సో సేవ్ రన్ చేస్తాను, రన్ మోడ్యూల్ అని ఇస్తాను. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0 నుంచి స్టార్ట్ అయింది. సో సో 0 నుండి స్టార్ట్ అయిన తర్వాత మనకు అప్ ఎక్కడ వరకు తీసుకుంటుంది, 5 వరకు తీసుకుంది. 5 వరకు తీసుకుంది. 5 వరకు తీసుకున్న తర్వాత మనకి ఏం జరిగింది, మళ్ళీ ఇంకో కాలం వచ్చింది, అంటే ఎల్స్ బ్లాక్ అనేది వచ్చింది. వచ్చింది. సో మనకు ఇక్కడ ఏంటి అప్ టు ఎక్కడ వరకు వస్తుంది, కండిషన్ సాటిస్ఫై అంత వరకు ఏం జరిగింది, ఏ వాల్యూ వచ్చింది నాకు ఇక్కడ 4 వరకు వచ్చింది. 4 తర్వాత అంటే 4 వరకు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. 4 తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. 4 తర్వాత ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో 5 అని ఇచ్చేసి ఈజ్ నాట్ లెస్ దాన్ 5 అని వచ్చింది, ఈజ్ నాట్ లెస్ దాన్ 5 అని వచ్చింది. సో రన్ ఏ మోడల్ అని ఇస్తాను. సో వచ్చేది మనకి ఇక్కడ సో అది ఈ స్టేట్మెంట్ యూజ్ చేయలేదు అనుకోండి, స్టేట్మెంట్ యూజ్ చేయలేదు ఏం జరుగుతుంది, ఇక్కడ 4 వరకు వచ్చేసి ఆగిపోతుంది, టర్మినేషన్ అయిపోతుంది, ఇంకేం జరగట్లేదు నాకు. సో అలా ఇక్కడ నాకేంటి ఎల్స్ బ్లాక్ అనేది దేనికోసం, సాటిస్ఫై అయినంత వరకు లూప్ బ్లాక్ రిపీట్ కావాలి, సాటిస్ఫై కానప్పుడు ఏం జరగాలి, టర్మినేషన్ కావాలి, సాటిస్ఫై కానప్పుడు టర్మినేషన్ కావాలి. సో అలా ఇచ్చేదాన్ని ఏమని కాల్ చేస్తాం, ఎల్స్ బ్లాక్ అని యూజ్ చేస్తాం. ఏంటి లూప్ లోపల ఎల్స్ అని యూజ్ చేస్తాం. ఓకే, అది ఫర్ లూప్ లోపలైనా ఎల్స్ యూజ్ చేయొచ్చు, వైల్ లూప్ లోపలైనా ఎల్స్ యూజ్ చేయొచ్చు. సో ఇది ఫర్ లూప్ గురించి, ఫర్ లూప్ లోపల ఎల్స్ బ్లాక్ గురించి అని చూస్తాం, ఎల్స్ స్టేట్మెంట్ గురించి చూస్తాం.